వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్. విశాఖలో టిఫిన్ బండ్లపై దుమారం. బసంత్ నగర్లో భారీ ర్యాలీ. వనపర్తి జంగిడీపురం కాలనీలో ఘనంగా 18వ మహాపడిపూజ. తిల్లారు గ్రామంలో పునరావాసు నక్షత్రం సందర్భంగా శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక మంచిర్యాల పట్టణానికి చెందిన ఇమీర్ అనే 2 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వాచ్ బ్యాటరీని అనుకోకుండా మింగడం జరిగింది. ఆ బాబు కుటుంబ సభ్యులు కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నవీన్ అడపు గారిని సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారు వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోపీ ద్వారా బాలుడు మింగిన వాచ్ బ్యాటరీని అత్యంత చాకచక్యంగా బాలుడు కడుపులోనున్న బ్యాటరీని బయటకు తీయడం జరిగింది. డాక్టర్ నవీన్ గారు మాట్లాడుతూ, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, బ్యాటరీలు కడుపులో ఉండడం వల్ల యాసిడ్ను రిలీజ్ చేస్తాయని, దాని కారణంగా కడుపులో సమస్యలు తలెత్తుతాయని, అందుకే బ్యాటరీని తొలగించామని చెప్పారు. ముస్తాలా గ్రామ అభివృద్ధియే నా ధ్యేయం అంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్న యువ నాయకుడు సుంకరి మహేందర్ గ్రామంలో ప్రచారం కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముస్తాలా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాతో పాటు గ్రామ అభ్యున్నతిని అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా సుంకరి మహేందర్ అను నేను ముందుకు వస్తున్నానని తెలియజేశారు. ప్రజాసేవ పట్ల తనకున్న తపనతో గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి సువాసన అందుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను గెలిచిన తర్వాత చేయవలసిన ముందు పనులు ఊరు పోచమ్మని కొల్పించడం, గోదావరి నది ఒడ్డుకు పుష్కర ఘాటు నిర్మించడం, శ్మశాన వాటిక సీసీ రోడ్ వేపించడం, గ్రామంలో వీధి దీపాలతో పాటు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయడం కోసమే నేను ముందుకు వస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్మశాన వాటిక సీసీ రోడ్డు, రజకులకు దోపిగాడి కానీ, వాళ్ళకు మడలయ గుడి కానీ, ముదిరాజులకు గుడిని అంటే విగ్రహం, పెద్దమ్మ తల్లి విగ్రహం ఒకటి, సెంటర్ లైటింగ్ ఒకటి, వీధి దీపాలు, నీళ్ళ సమస్య ఏదున్నా కానీ ఇంటింటికి వాటర్ ఇచ్చే కార్యక్రమం ఒకటి, బోర్లు కానీ పంపులేసి మోటార్లు పెట్టి ప్రతి ఆడపిల్లకు పుడితే 5,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను ఒకటి. రెండవది, చనిపోతే దహన సంస్కారాలకు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి ఇస్తానని అనుకున్నాను. లోది ఓసిపై నిరుద్యోగులు ఇప్పటికీ బాగా మంది ఉన్నారు. మా దగ్గర బాగా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది. ఇంతకుముందు కూడా ప్రతి వాళ్ళను ఉద్యోగాలు చాలామంది పెట్టించాను నేను. ఇప్పుడు కూడా ప్రతి ఎవరైనా ఉన్న ఉద్యోగస్తులు పిల్లవాళ్ళు కానీ ఎవరు ఉన్నామో కానీ వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తానని అందరి ముంగట మాటిస్తున్నాను. ఇంకా ఊర్లో ఏ సమస్య అయినా నేను నిత్యం ఊళ్ళోనే ఉంటా. ఏదున్నా ప్రతి వాడకు ఇంటికి పోయి తెలుసుకొని వాళ్ళకు పరిష్కారం చేస్తానని మాటిస్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలు అందరూ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.
వనపర్తి జంగిడిపురం కాలనీకి చెందిన నరికెల స్వామి వెంకటేష్ యాదవ్ 18వ మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. ఇటీ పడిపూజ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని వెంకటేష్ స్వామిని సన్మానించారు. ఇటీ పూజా కార్యక్రమం గురుస్వాములు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే, ముత్తు కృష్ణ హరినారాయణ, నరేందర్ కృష్ణసాగర్ గారి కరకములచే అత్యంత దేదీప్యమానంగా జరిగింది. చాలా కాలాతీతమైంది. స్వామి సన్మానం చేయాలి స్వామి. చాలా కాలాతీతమైంది. స్వామి శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో గణేష్ గురూజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న జరగనున్న కాలభైరవాష్టకం సందర్భంగా పీఠాధిపతి గణేష్ గురువు గారు స్వయంగా స్థానిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాలభైరవాష్టక మహిమ, దాని పఠన ఫలితాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరించి భక్తిలో నిబద్ధత ఎలా ఉండాలో మార్గదర్శనం చేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. కపాలి కుండలి భీమో భైరవ భీమ విక్రమ వ్యాలోపవీతి కవసి శూలీశ్వర శివప్రియ మమ రక్ష రక్ష. అంటే శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో డిసెంబర్ 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5,000 మందితో 21 సార్లు సామూహికంగా 1,00,000 సార్లు అవుతుంది కాలభైరవాష్టకం చేయడం జరుగుతుంది. ఇది విశేషమైన పుణ్యము, శక్తి, బలము, స్థితినిస్తుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ సువర్ణమైన అవకాశాన్ని వినియోగించుకుంటే మీరందరూ కూడా ఈ సామూహిక పారాయణలో పాల్గొని భైరవుడి యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు ఉపయోగపడతారా లేదా అనేది మీరు పర్సనల్గా ఆలోచించండి. ఈరోజు పెద్ద సీనాన్ని ఉన్నాడు, ఓకే, మంచి మనిషి, కానీ ఈరోజు ఆయన సింగరేణి జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ జాబ్ ఎప్పుడు చేస్తాడు, మన గ్రామానికి అభివృద్ధి ఎప్పుడు చేస్తాడు, మనకు ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేడా? ఆయన పొద్దున పోతే సాయంత్రం వస్తాడు, ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, జరగరాంది. అక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో కూడా మనం ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటా, నేను హైదరాబాద్లో ఉంటుండు లేదా గెలిచినాక వెళ్ళిపోతాడు అనేది కూడా ఒక అపోహ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను హైదరాబాద్ కానీ ఇంకెటు కానీ పోయేటువంటి పరిస్థితి లేదు. నేను సుభాష్ నగర్లో ఉంటున్నా, కానీ సుభాష్ నగర్లో కూడా కాదు, పెద్దంపేటలోనే ఉంటా, మీకు అందరికీ అందుబాటులో ఉంటా. కనుక మీరు ఆలోచించండి, మీరు కూడా గ్రామంలో అందరికీ చెప్పండి. ఎందుకంటే మన పార్టీ ఉండడం ద్వారా మాత్రమే మనకు పనులు అవుతాయి, ప్రజల్లో ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. మీరు ఆలోచన చేయండి.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిర గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కత్తెర గుర్తు పరిపాటి విజయ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మధిర గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. గుర్తు గుర్తించుకో కత్తెర గుర్తించుకో గుర్తు గుర్తించుకో కత్తెర గుర్తించుకో గుర్తు గుర్తించుకో కత్తెర గుర్తించుకో మారెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ బలపరిచిన విజయ్ గారికి కత్తెర గుర్తుకే 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 8 కాదు 10 అయినా ఒక కత్తెర గుర్తుకే నా పేరు పరపాటి విజయ ప్రభాకర్ రెడ్డి. మా గ్రామం నుండి మాకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి. మా గ్రామం ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే మేము గ్రామానికి కొంత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మధుర నుండి పీజీ రోడ్ వరకు పీజీ తండా వరకు రోడ్ వేపిస్తాం. బీరన్న గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం. కొన్ని ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకు ఇప్పిస్తాం. కమ్యూనిటీ హాల్, ఇంకొకటి మన గ్రామ పంచాయతీ హాల్. కుల భేదాలు చూడడం, పార్టీ చూడడం, అందరినీ సమన్వయంగా చూస్తాం. మేము 30 సంవత్సరాల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా మామగారు కూడా మాజీ సర్పంచ్ చేసిండు. బతుకమ్మ వరకు కరెంట్ పోల్ వేపిస్తాం, సీసీ రోడ్లు వేపిస్తాం. ఇంకేమన్నా పనులు ఏమైనా ఉంటే చేపిస్తాం, అభివృద్ధి చేపిస్తాం. కాబట్టి మధుర ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి ఓటేస్తే గెలిపిస్తే విజయ ప్రభాకర్ రెడ్డి అనే సర్పంచ్ గా ఈ రోజు గ్రామంలో నిలబడి ఎన్నికలలోనే వచ్చినాం. మా మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి పదవులకు తీసుకుపోవడానికి మాధవరెడ్డి గారి సహకారంతో ముందుకు పోతాం. ప్రభుత్వం ఉన్నది, ఏ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు మీ అమూల్యమైన ఓటుతో మమ్మల్ని గెలిపించేది ఉంటే మా భార్య గారిని కత్తెర గుర్తు మీద ఓటు వేయమని మనవి చేస్తూ గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నా. గతంలో నేను 20-30 సంవత్సరాల నుంచి ఊర్లో మీ అందరికీ తెలిసిన వ్యక్తిగా, మీ అందరికి అనుకూలమైన వ్యక్తిగా, మంచితనంతో మీ అందరికి కలుపుకొని అందరి ఏ పార్టీ అన్నది నాకు ఎన్నికల వరకే ఉన్నా కానీ తర్వాత మిగతా మీ అందరితో కలిసి పనిచేసిన, ఏ పార్టీ అనేది భేదాభిప్రాయాలు లేకుండా పనిచేసిన మీకైతే మీ గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను ఎలాంటి ఉన్నాను. నా వైపు నుంచి నా భార్యను గెలిపించగలగా నా తరఫున నన్ను చూసి, నా భార్యను చూసి, కుటుంబం ఏంటిది, గతంలో మా నాన్న సర్పంచ్గా ఉన్నా కూడా అందరితో అనుకూలంగానే ఉన్నాడు. మేము గతంలో ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామో రేపు కూడా అట్లే ఉంటాం. గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరించాలి. నన్ను గెలిపిస్తే నేను పూర్తిగా మీరు నన్ను గెలిపించితే 5 ఏళ్ళ తర్వాత ఏముంటుందో అభివృద్ధిలో నేను చూపించగలుగుతా. నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దగ్గర నాకు ఎంత నిధులు ఇవ్వాలో అంత నేను రాబట్టుకుంటాను. మీ సహకారంతో నన్ను గెలిపించారు అనుకో, నేను ఎమ్మెల్యే దగ్గర కూడా నాకు ఒక గౌరవంగా నాకు ఉంటుంది. పనులు అడగాలన్నా కూడా నాకు ఇవ్వడానికి ఆయన కూడా సంతోషంగా ముందుకు వస్తాడు. కాబట్టి కత్తెర గుర్తు మీద వేయగలరు. నా భార్య తరపున ఉన్న పార్టీ తరపున ఉన్న వార్డు మెంబర్ అందరికీ స్టవ్ గుర్తు, గౌను గుర్తు ఉన్న నా వార్డు మెంబర్లను కూడా అందరినీ ఆశీర్వదించారు. రాష్ట్ర బీసీ సంఘం విస్తృత స్థాయి సమావేశం 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీర్ కమల్ థియేటర్ నందు జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు, ప్రముఖ సినీ నటుడు బీసీల ముద్దుబిడ్డ సుమన్ గారు హాజరవుతారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా నందు సీనియర్ బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. మంత్రి పదవులు గాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు గాని దక్కటం లేదు. మరియు బీసీ కుల జనగణన చేయాలని, బీసీ రక్షణ చట్టం చేయాలని పలు డిమాండ్లతో ఈ సమావేశం జరుగుతుంది. మరి దాని నిమిత్తం కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు యనమందల రవి గారు ఆదరణలో, అలాగే పింకేరాజు గారు ఆదరణలో మా బీసీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున హాజరవుతామండి. అలాగే మన రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు గారు, మరి సుమన్ గారిని కూడా
తీసుకుని వచ్చి మన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినందుకు మన వాయిస్ మనం వినిపించాలని సభాముఖంగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడతారండి. మరి అలాగే మహిళలకు కూడా బీసీ కోటాలో మహిళా రిజర్వేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కాకినాడ జిల్లాలో మరి చైర్మన్ పదవులు లేవండి. మరి బీసీ మహిళగా నేను ఎన్నో పోరాటాలు చేసిన నాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందండి. మరి దాని మీద కూడా పెద్దలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి విషయంలో మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మహిళలకి బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ భారీ బహిరంగ సభకి మా మహిళా సోదరులు కూడా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. జై బీసీ. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నెల 18వ తేదీన లక్షవారం ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సొంటి నాగరాజు గారు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు సుమన్ గారు కమలవీర్ థియేటర్లో బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాకినాడ జిల్లా ముఖ్యులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మాతో ఓట్లు వేయించుకొని మాకు పదవులు ఇవ్వకుండా వాళ్ళు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు, ఈ తదితర అంశాలపై చర్చించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాకు ఇక్కడ బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాకినాడ పార్లమెంట్లో, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలని మొదలైన అంశాల మీద కూలంకషంగా చర్చించి మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తక్షణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలు వీరికమల్ థియేటర్కి 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నిర్ణయం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి బీసీ సోదరుడు వీరికమల్ థియేటర్కి సోదరి హాజరై విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర బీసీ సంఘ సర్వసభ్య సమావేశం మరి కమలవీర్ థియేటర్ నందు డిసెంబర్ 18 లక్షవారం మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుందండి. ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు గారు, అలాగే ప్రముఖ సినీ నటులు మరి బీసీ ముద్దుబిడ్డ సుమన్ గారు విచ్చేస్తారండి. అదేవిధంగా మన జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న మరి బీసీ సమస్యలపై వారి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు. ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో అర్హత గల బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కట్లేదు. దీని మీద మరి సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి మరి కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది. మరి అన్ని కులాల వారు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏ పదవికి ఆశించని మహిళ శ్రీమతి సోనియా గాంధీ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధనలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆయన కోరారు. వరంగల్ పోచం మైదాన్ జంక్షన్లో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని కేక్ కట్ చేసి పేద ప్రజలకు మహా అన్నదానం చేశారు. నుంచి 79 సంవత్సరం అభివృద్ధి తరుణంలో
వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్కన కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోనియా గాంధీ అభిమానులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆమె జన్మదినోత్సవం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుతున్న తరుణంలో వరంగల్ జిల్లా విధంగా మన కాంగ్రెస్ అన్ని రకాల పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సోనియా గాంధీ అనగానే తెలంగాణ ప్రజల గుండెల్లో జన్మొచ్చిన తల్లి ఎంతో అంతగానో ఒక వ్యక్తిగానే సోనియమ్మ గారి స్థానం మనందరి గుండెలో ఉన్న విషయాన్ని అందరూ ఏది ఏమైనా కానీ ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్న తరుణంలో కూడా ఆ రోజు మేము కూడా 45 పెద్దలు జానారెడ్డి గారు, నేను, శ్రీశేషులు దామోదర్ రెడ్డి గారు, శ్రీశేషులు ఏఆర్ అమ్మస్ గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన జిల్లా, మన రాష్ట్ర ఇన్ఛార్జి అయిన వీరప్ప మొగిలి గారు, మేమందరం కూడా సోనియా గాంధీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది. కనీసం 3 గంటలు మాట్లాడి ఆ రోజు నేను వచ్చింది తెలంగాణ ప్రజలు మనోద్భావానికి దెబ్బతీయకుండా మనోధైర్యం కల్పించండి, మీరు తెలంగాణ ఇచ్చి తీరుతున్నాం, తెలంగాణ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని సోనియా గాంధీ మాకు చెప్పినప్పుడు మేము చాలా ఆనందించాం. ఇదే విషయం కూడా ఢిల్లీలో ఏఆర్ రామోస్ గారు, హైదరాబాద్లో విమానాశ్రయంలో నేను చెప్పడం, దాని తర్వాత వెంటనే మన రాష్ట్రంలో ఉన్న అఖిలపక్ష కమిటీ వారికి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ సోనియా గాంధీ మాట్లాడే మాట విషయాన్ని మరి ఆనాడు మాటలు చెప్తున్న ఘనత అది కాంగ్రెస్లో ఉన్న గాంధీ కుటుంబానికి చెప్పడం తప్పింది. త్యాగాల పార్టీ, త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల కోసం త్యాగం చేసింది, ఆమె భర్త గారు దేశం కోసం త్యాగం చేసింది, ఆమెకు దేశం కొరకు, దేశ సమైక్యత కొరకు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా సంక్షేమం ఉండి బయటికి రావాలంటే ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిని దేశ ప్రధానమంత్రి చేస్తే దేశం బాగుపడుతుంది, నేను ప్రధానమంత్రి అయ్యే దానికన్నా అని వెంటనే మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆమె నీతి నిజాయితీ, దేశ ప్రజల పట్ల, అట్టడుగు వర్గాల ప్రజల పట్ల ఎంత విశ్వాసం నమ్మకం ఉందో ఆ తల్లి చూస్తే తెలుస్తుంది. మరి అలాంటి తరుణంలో ఈనాడు పెద్ద ఎత్తున అమ్మగారి జన్మదినోత్సవం చేసుకుంటాం. వారికి అందరూ కూడా సుఖశాంతులు ఉండాలని, ఆరోగ్యం బాగుపడి ఈ దేశ సమగ్రత కొరకు, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు, ఈ దేశంలో అధికార పార్టీ ఉన్న బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సరైన సూచన సలహాలు ఇవ్వాలని వేడుకుంటూ వారి జన్మదినం నుంచి మన అమ్మ భద్రకాలు అమ్మ రాష్ట్రీయ ఉండాలని ఈ అవకాశం కల్పించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ వారికి, ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ పేరు పెట్టడం ధన్యవాదాలు. జై కాంగ్రెస్. 78వ సంవత్సరం నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశయాలను, ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజు. అలాంటిది కార్యక్రమం చేయకుండా ఇవాళ ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలుస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తల్లి భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ తల్లికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కత్తెర గుర్తు బుర్రి రాంబాబు మాట్లాడుతూ మధిర గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, ఒకటి సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. బుర్రి రాంబాబు కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నాను. నేను గుర్తు కత్తెర గుర్తుంది, కత్తెర గుర్తు వేసి గెలిపేయాలని ప్రార్థన. గ్రామ అభివృద్ధి కోసం కష్టపడతానని, కరెక్ట్ పనులను రోడ్డు కానీ, పింఛన్లు కానీ, సైడ్ కాలువలు కానీ కృషి చేసి ఊరికి అందిస్తున్నానండి. మన సీఎం గారు
35,000 ఇండ్లు ఇస్తున్నానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కూడా చెప్పిండు, మాట ఇచ్చిండు మాకు కూడా. నువ్వు గెలిచిన తర్వాత ఏమేం చేద్దాం అనుకుంటాను? ఊరుకు సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, పింఛన్లు కానీ, ఇంకా ఇండ్లు వస్తున్నాయి, అవి కూడా వాటికి కూడా కష్టపడి అందరికీ అందే విధంగా కష్టపడతానని చెప్తున్నాను. ఈ అడవి రంగాపురం గ్రామ మాజీ సర్పంచ్ నేను. నా పేరు గంజి నాగేశ్వరు. అదే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు బుర్రి రాంబాబును మేము అభ్యర్థిగా నిలబెట్టాము. గ్రామ అభివృద్ధి కోసం మాకు మొన్న ఎమ్మెల్యే గారు మన సీఎం గారు తీసుకొచ్చాడు. మన ప్రతి ఒక్కరికి మన ఊరు డెవలప్ చేయాలనేదే ఇప్పుడు 3500 ఇండ్లు ఇచ్చాడు. దాన్ని ఊరికి డెవలప్ కోసం ఇస్తానని మేము మాట ఇచ్చి ఓటర్లను ముందుకు తీసుకుపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం డెవలప్ చేసినాం కాబట్టి, ఇదివరకు మేము చేసింది ఏంటంటే మా బావి చేసినాం, మేము సబ్ స్టేషన్ చేసినాం, సీసీ రోడ్లు చేసినాం, గ్రామ పంచాయతీ చేసినాం, ప్రతి ఒక్కటి డెవలప్ చేసినాం. ఇప్పుడు సుధా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరి ఓటు అందరూ వేయాలని మేము ప్రతి ఒక్కటి, ఎందుకంటే రాంబాబుకు చెప్పినాం. ఎందుకంటే రాంబాబు సుధా మంచి వ్యక్తి, ఇప్పటి వరకు ఎవరితోని ఒక పంచాయతీ అనేది ఏది లేకుండా మంచి నైస్ పర్సన్ వ్యక్తి. అతనికి ఓటేస్తే ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ, ఇండ్లు కానీ ప్రతిదీ ఆయన చేపించి అందరికీ న్యాయం చేస్తాడని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే మాధవరెడ్డి తరఫున మేము అందరం మా గ్రామ ప్రజలం మేము ఓటు వేసి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.